హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఇప్పుడైతే 7th క్లాస్లోని సెకండ్ లెసన్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనే లెసన్ అయితే మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం. మనము ఇక్కడ చూడొచ్చు సెకండ్ లెసన్లో కింద పారాలో యూ హ్యావ్ స్టడీ ఇన్ క్లాస్ 7 దట్ ఫుడ్ కాన్సిస్ట్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్, ట్రై టు రీకాల్ అండ్ లిస్ట్ దెమ్ బిలో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మనం 6th క్లాస్లో న్యూట్రియన్స్ వచ్చాయన్నమాట. 6 న్యూట్రియన్స్ 6th క్లాస్లో వాటిల్ని మళ్ళీ గుర్తు చేసుకొని ఈ 6 లైన్స్లో రాయమన్నారు. అర్థమైందా? తర్వాత పారాకి వెళ్దాం. The components of food such as carbohydrates and complex substances. These complex substances cannot be utilized as such, so they are broken down in simpler sentences. The breakdown of complexes of food into simpler substances is called digestion. డైజెషన్ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. డైజెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో అన్నీ కలిసి ఉంటాయి. అంటే ప్రోటీన్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు, న్యూట్రియంట్స్ అవన్నీ వాటిలో ఒకసారి అన్నీ ఉంటాయి. వైటమిన్ సి అలాగా ఉంటాయి కదా, వాటిని డివైడ్ చేయడమే డైజెషన్ అంటారు. ఇవి ఇక్కడ కింద పిక్చర్లో కూడా చూడొచ్చు మీరు. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. సింప్లర్ సబ్స్టెన్సెస్ అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి మన సలైవా ఉంటుంది కదా దాంతో మిక్స్ చేసి బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నమాట డైజెషన్. తర్వాత 2.1 అండి, డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. అంటే వివిధ రకాల అంటే భోజనాన్ని తీసుకోవడం. ఇంకా చదువుదామా? ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇంటూ ద బాడీ వేరియస్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. వివిధ ఆర్గానిజమ్స్లో నుంచి ఫుడ్ అనేది తీసుకుంటాం. బీస్ అండ్ బర్డ్స్ suck the nectar of plants. Infants of human and many other animals feed on mother's milk. చాలా వరకు యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ ప్లాంట్స్ కానీ మదర్స్ మిల్కే తాగుతాయి. స్నేక్స్ లైక్ ద python swallow the animals they prey upon. Some aquatic animals filter tiny food particles floating nearby the feed upon them. Activity 2.0. What is the type of food and the mode of feeding of the following animals? Write down your observation in given table. You may find the list of modes of feeding given below the table helpful. ఇక్కడ కింద కొన్ని యానిమల్స్ ఇచ్చారండి, దానికి తగ్గట్టు టేబుల్ ఇచ్చారు కదా. కైండ్ ఆఫ్ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తుంది, మోడ్ ఆఫ్ ఫీడింగ్ ఎలాగా ఫీడింగ్ చేస్తుందని. ఇక్కడ మనకి కింద క్లూస్ కూడా ఇచ్చారండి. స్క్రాపింగ్, చూయింగ్, సైఫనింగ్, క్యాప్చరింగ్ అండ్ స్వాలోయింగ్, స్పాంగింగ్, సక్కింగ్ ఇలాగా ఎక్సెట్రా. ఇలాగా మీకు కింద ఉన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని పైన ఉన్న టేబుల్ని ఫిల్ చేయమని చెప్తున్నారు. తర్వాత పేజ్లోకి వెళ్దాం. అమేజింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. Starfish feeds on animals covered by hard shells of calcium carbonate. After opening the shell, the starfish pops out its stomach through its mouth to eat the soft animals inside the shell. The stomach then goes back into the body and the food is slowly digested. 2.0 అండి, డైజెషన్ ఇన్ హ్యూమన్స్లో డైజెషన్ ఎలా జరిగిద్ది. వి టేక్ ఇన్ ఫుడ్ త్రూ ద మౌత్. మనము నోటి నుండి అంటే బుక్కల్ క్యావిటీ, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి కింద లైన్లో బ్లాక్ కలర్స్తో ఫస్ట్ అనేసి ద బుక్కల్ క్యావిటీ అనేది. మౌత్ అంటే బుక్కల్ క్యావిటీ అంటది, స్టార్టింగ్ పాయింట్ అనేది దానికి డైజెషన్కి. మనము మౌత్ నుంచి తీసుకుంటాం ఫుడ్.
The unserved parts of food are defecated. Have you ever wondered what happens to food inside the body? The food passes through a continuous canal. ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండే కెనాల్ లాగా ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్, విచ్ బిగిన్స్ అట్ ద బుక్కల్ క్యావిటీ అండ్ ఎండ్స్ అట్ ద యానస్. ద కెనాల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ వేరియస్ కంపార్ట్మెంట్స్. మనము స్టార్టింగ్ పాయింట్ అంటే డైజెషన్ సిస్టమ్కి బుక్కల్ క్యావిటీ చెప్పాను కదా, అండ్ ఎండ్స్ అట్ ద యానస్. యానస్ దాంతో ఇక్కడ ఎండ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ది బుక్కల్ క్యావిటీ చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ బుక్కల్ క్యావిటీ, ఇదిగోండి బుక్కల్ క్యావిటీ. సెకండ్ది ఫుడ్ పైప్ ఆర్ ఐసోఫాగస్. మనము ఫుడ్ తీసుకున్నప్పుడు దాన్ని స్టమక్లో పంపించేదాన్ని ఫుడ్ పైప్ ఆర్ ఐసోఫాగస్ అంటారు. ఎక్కువ శాతం ఐసోఫాగస్సే అనాలి. ఇదిగోండి ఇక్కడ ఈ ఫుడ్ పైప్ లాగా ఉంది చూడండి, స్టమక్కి కనెక్ట్ అయ్యి ఉంది బుక్కల్ క్యావిటీ నుంచి. ఇక్కడ ఐసోఫాగస్ చూడండి, ఫుడ్ పైప్ అని కూడా అనొచ్చు దాన్ని. తర్వాత థర్డ్ది స్టమక్. స్టమక్ ఏం చేస్తుందో చాలామంది తెలుసండి, డైజెస్ట్ చేస్తుందండి. మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేసి దాన్ని పోతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్కి పంపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ ఉంది చూడండి. స్మాల్ ఇంటెస్టైన్కి పంపించిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో విల్లీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ విల్లీ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న ఫుడ్లో నుంచి న్యూట్రియన్స్ ఉంటాయి కదండి, ప్రోటీను, ఫ్యాట్స్, ఫైబరు, అలాంటి అన్నీ కలెక్ట్ చేసి బ్లడ్లో మిక్స్ చేస్తుందండి. విల్లీ అంటే ఫింగర్ టైప్స్ ఉంటాయి, ముందుకెళ్ళే కొట్టి మీకు విల్లీ గురించి కూడా వస్తుంది. ఫిఫ్త్ది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ చూడండి, ఎండింగ్ ఇన్ ద రిక్టమ్ అండ్ ద యానస్. ఇగో చూడండి ఇది లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ మనం విల్లీ న్యూట్రియన్స్ అన్నీ తీసుకొని బాడీ మొత్తం పంపించేసిన తర్వాత ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్లో పంపించింది. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ అయ్యి ఉంది. లార్జ్ ఇంటెస్టైన్లో పంపించిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఆ వేస్ట్ని మొత్తం తీసుకొని రిక్టంలో స్టోర్ చేస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ ఉన్నది రిక్టము, ఇక్కడ ఉంటుంది రిక్టము, రైతే చూడొచ్చు ఇక్కడ. రిక్టంలో స్టోర్ చేసిన తర్వాత యానస్ నుంచి బయటకి పంపించేసిద్దండి. ఇది అయితే మన డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట. దీన్ని డైజెస్టివ్ ట్రాక్ కూడా అంటారు. దిస్ పాస్ టుగెదర్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ కెనాల్ లాగా ఉంటుందండి ఇది. అంటే ఒక కెనాల్ అంటే డైజెస్టివ్ ట్రాక్, ఒక రహదారి, ఒక ట్రైన్ ట్రాక్ అంటాం కదా, అలాగా ఇది డైజెస్టివ్ ట్రాక్ ఆఫ్ ద స్టమక్ అండ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్లో ఇది డైజెస్టివ్ ట్రాక్. ద ఫుడ్ components generally get digested as the food travels through the various components. The inner walls of the stomach and the small intestine and the various glands associated with the canal such as salivary glands, the liver and the pancreas secrete digestive juices. The digestive juices connect complex. సాల్వరీ గ్లాండ్స్ అంటే మనకి సలైవాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయండి. సాల్వరీ గ్లాండ్స్ బుక్కల్ క్యావిటీ ఏం చేస్తుందంటే దాన్ని మనం నవ్వులుతాం కదా ఫుడ్ని, అప్పుడు సలైవాతో కలిపేసి ఇంకా ఐసోఫాగస్ స్టమక్ పంపించి స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ పంపించేసి ఇంకా అలాగా మనకి డైజెస్టివ్ ట్రాక్ అయితే జరిగిద్ది. లివరు ప్యాంక్రియాస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగోండి లివరు ప్యాంక్రియాస్, ఇదిగోండి ఇక్కడ లివర్ ప్యాంక్రియాస్ అంటే సీక్రెట్ జ్యూసెస్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆ సీక్రెట్ జ్యూసెస్ని గాల్ బ్లాడర్లో స్టోర్ చేస్తాయి అన్నమాట. ఈ రెండు
సబ్స్టెన్స్ ద డైజెస్టివ్ జ్యూసెస్ కన్వర్ట్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సింప్లర్ వన్స్. మనము ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నాం కదా, బ్రేక్ డౌన్ ఇక్కడ పై పేజీలో బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసుకొని బ్రోక్ చేస్తుందంటే అది సింప్లర్ వన్స్ ఏం చేసుకొని వేరియస్ గ్లాండ్స్ అసోసియేటివ్ విత్ సచ్ యాజ్ ఈ సెక్రెట్ జ్యూసెస్ ఉన్నాయి కదండి, దాన్ని యూజ్ చేసుకొని ఆ ఫుడ్ని అయితే సింపుల్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ద డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ద అసోసియేట్ గ్లాండ్స్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద డైజెస్టివ్ సిస్టమ్. తర్వాత ద మౌత్ అండ్ ద బుక్కల్ క్యావిటీ. ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద బాడీ త్రూ ద మౌత్. మౌత్ నుంచి మనము ఫుడ్ తీసుకుంటాం. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇంటూ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎజెషన్. మనం బాడీలోకి ఫుడ్ని తీసుకుంటాం కదండి, ఆ ప్రాసెస్ని అయితే ఇదిగోండి ఇంజెక్షన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇంటూ ద బాడీ ఈజ్ కాల్డ్ ఇంజెక్షన్. ఇక్కడ పైన బ్లూ కలర్ బాక్స్ ఉంది కదండి, అది చూద్దాము. మిల్క్ టీత్ అండ్ పర్మనెంట్ టీత్. మనకి 2 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి, మిల్క్ టీత్, పర్మనెంట్ టీత్. డూ యూ రిమెంబర్ అబౌట్ ఫాలింగ్ ఆఫ్ యువర్ టీత్ సమ్ ఇయర్స్ ఎగో? ఇక్కడ అడుగుతున్నారు, మీకు గుర్తుందా ఎప్పుడైనా మీ పళ్ళు ఊడిపోవడం అని? సమ్ ఇయర్స్ ఎగో అంటే కొన్ని ఇయర్స్ ముందు. ద ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్ గ్రోస్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ అండ్ దే ఫాల్ ఆఫ్ ఎట్ ద ఇయర్ బిట్వీన్ 6 and 8 years. ఫస్ట్ సెట్ టీత్ అనేది 6 to 8 yearsలో ఫాల్ అయిపోతాయి, అంటే ఊడిపోతాయి. ఇయర్ 6 ఇదిగోండి ఇక్కడ 6 and 8 years. దీస్ ఆర్ టర్మ్డ్ మిల్క్ టీత్. వీటిల్ని మిల్క్ టీత్ అంటారు ఫస్ట్ సెట్ని. ద సెకండ్ సెట్ దట్ రీప్లేసెస్ దెమ్ ఎట్ ద ఆర్ ద పర్మనెంట్ టీత్. సెకండ్ మళ్ళీ పళ్ళు వస్తాయి కదండి, వాటిల్ని పర్మనెంట్ టీత్ అంటారు. ద పర్మనెంట్ టీత్ మే లాస్ట్ త్రూ లైఫ్ ఆర్ ఫాల్ ఆఫ్ డ్యూరింగ్ ఓల్డ్ ఏజ్ ఆర్ డ్యూ టు సమ్ డెంటల్ డిసీజ్. మన పర్మనెంట్ టీత్ అనేది ఎప్పుడైతే ఫాల్ అయిపోతాయో, ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ వచ్చేసినప్పుడు లేదా ఏదైనా డెంటల్ డిసీజ్ వచ్చినప్పుడు, అంటే పుచ్చిపోతాయి అంటారు కదా, ఇలాగ డెంటల్ డిసీజ్ వచ్చినప్పుడు, మరి డ్యూరింగ్ ఓల్డ్ ఏజ్ ఆర్ డ్యూ టు సమ్ డెంటల్ ఇష్యూస్, ఆ రెండు వస్తేనే కానీ మన సెకండ్ సెట్ అంటే పర్మనెంట్ టీత్ అనేవి ఫాల్ అయిపోవు, అంటే ఊడిపోవు. ఓకే, ఇక్కడికి వద్దాం కిందకి. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ టీత్ అనమాట. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. చివరుండే 3 మోలార్ అంటారండి, అవి చీవ్ చేయడానికి వాడతారనమాట. ఇక్కడ చూడండి 4 టైప్స్ అనమాట. తర్వాత 2 అనేది ప్రీమోలారు. మనకి మొత్తం 32 టీత్స్ ఉంటాయన్నమాట. కింద 16 పైన 16 కదా, కింద 16 ఏమో ఇలాగ, పైన కూడా ఇలానే ఉంటుందండి, సేమ్ షేప్ కూడా అంతే ఉంటుంది. ఈ 4 టైప్స్ అనమాట టీత్: మోలార్, ప్రీమోలార్, కెనైన్, ఇన్సిసర్. అరేంజ్ ఆఫ్ టీత్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్. టీత్ ఎలాగుంటాయి, అట్లా టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. We chew the food with the teeth and break it down mentionally into small pieces. మనము టీత్ సహాయంతో ఏదైనా నములుతాం లేకపోతే కొరుకుతాం. ఇంటూ స్మాల్ పీసెస్ అంటే చిన్న పీసెస్గా కొరుకుతాం. ఈచ్ టూత్ ఈజ్ రూటెడ్ ఇన్ ద సెపరేట్ సాకెట్ ఇన్ ద గమ్స్. ప్రతి ఒక్క పన్నుకి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లోనే అవి ఉంటాయి గమ్స్లు. అంటే గమ్స్ అంటే చిగురు అంటారు కదా, వాటిల్ని గమ్స్ అంటారు.
అవర్ టీత్ vary in appearance and perform different functions. Accordingly, they are given different names. వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వబడింది, డిఫరెంట్ ప్లేసెస్ ఇవ్వబడింది అని ఇక్కడ చెప్తున్నారు. ఫిగర్ 2.3 చూపించాను కదండి, ఇది ఫిగర్ 2.3లో అయితే ఇవ్వడం జరిగింది. ప్లేసెస్ కూడా చూడండి, మీరు బాగా గమనించండి. ఇక్కడ యాక్టివిటీ 2.2లో వాష్ యువర్ హ్యాండ్స్, లుక్ into the mirror and count your teeth. Use your index finger to feel the teeth. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నాను చూడండి. మీ చేతులు కడుక్కోండి, లుక్ ఇంటూ ద మిర్రర్ అండ్ కౌంట్ యువర్ టీత్. మీరు అద్దంలో చూసుకుంటూ మీ పళ్ళను కౌంట్ చేయండి అంటున్నారు. యూజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ టు ఫీల్ ద టీత్. మీ ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసి మీ టీత్ ఎలా ఉన్నాయో ఫీల్ అవ్వండి అంటున్నారు. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ టీత్ కుడ్ యూ ఫైండ్? ఇక్కడ అడుగుతున్నారు, ఎన్ని టైప్స్ ఆఫ్ టీత్ మీరు కనుగొన్నారు. టేక్ ఏ పీస్ ఆఫ్ అన్ యాపిల్ ఆర్ బ్రేక్ అండ్ ఈట్ ఇట్. విచ్ టీత్ డూ యూ యూజ్ ఫర్ బైటింగ్ అండ్ కట్టింగ్ అండ్ విచ్ వన్స్ ఫర్ పీసింగ్ అండ్ టీరింగ్. మీరు ఒక యాపిల్ ముక్క తీసుకొని ట్రై చేయండి, అది కొరకండి, తినండి. మీరు ఏ పళ్ళని యూజ్ చేస్తూ ఆ యాపిల్ని తింటున్నారో గమనించండి. బైటింగ్, కట్టింగ్ ఇలాగా ఎలా చేస్తున్నారో, ఏ టీత్తో చేస్తున్నారు అనేది గమనించండి. ఇక్కడ టేబుల్ 2.0లో టైప్ ఆఫ్ టీత్ ఇచ్చారండి. కట్టింగ్ అండ్ బైటింగ్ టీత్, పీసింగ్ అండ్ టీరింగ్ టీత్, చూయింగ్ అండ్ గ్రైండింగ్ టీత్. ఇక్కడ మనం ఎలా నవ్వులుతాము, ఎలా గ్రైండ్ చేస్తాం, ఇలాగా టైప్స్ ఇచ్చారండి. కట్ చేయడం, బైటింగ్, అలాగా టైప్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టీత్, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఉంటాయో రాయమన్నారు. లోయర్ జా, అప్పర్ జా, మళ్ళీ అవన్నో టోటల్ రాయమన్నారు. తర్వాత పేజ్కి వెళ్ళిపోదాం. Our mouth has a salivary glands which secretes saliva. Do you know the action of saliva on food? Let us find out. మన మౌత్లో సాల్వరీ గ్లాండ్స్ ఉన్నాయని చెప్తాం కదండి, నేను చెప్పాను కదా. ఆ సలైవా, సీక్రెట్ సలైవా ఉంటాయి కదా. డూ యూ నో ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫుడ్? ఫుడ్ మీద ఆ సలైవా ఎలాగా అయితే రియాక్షన్ చూపిస్తుందో చూద్దాము, మనం కనుక్కుందాము అంటున్నారు. ఇక్కడ యాక్టివిటీ 2.3 చూద్దాం. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకొని లేబుల్ దెమ్ ఏ అండ్ బి. వాటికి పేర్లు పెట్టండి, ఏమని, ఏ అండ్ బి అని. ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ తీసుకొని పుట్ 1 teaspoon ఫుల్ బాయిలింగ్ రైస్ అంటే ఉడికించిన అన్నం తీసుకొని టెస్ట్ ట్యూబ్ ఏలో 1 teaspoon నిండగా వేయమని అంటున్నాడు. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి కీప్ 1 teaspoon ఆఫ్ బాయిలింగ్ ఆఫ్టర్ చూయింగ్ ఇట్ ఫర్ 3 to 5 minutes. టెస్ట్ ట్యూబ్ బిలో ఏమేమంటున్నారంటే, మనం రైసే కానీ మనము చూ చేస్తాం కదా అంటే నవ్వులుతాం కదా, వాటిని 3 to 5 minutes చూ చేసిన తర్వాత చూ చేసిన బాయిలింగ్ రైస్ని అయితే మనం తీసుకున్నాము. దేంట్లో, టెస్ట్ ట్యూబ్ బిలో. యాడ్ 3-4 milliliters ఆఫ్ వాటర్ ఇన్ బోత్ ద టెస్ట్ ట్యూబ్స్. 3-4 milliliters వరకు వాటర్ తీసుకున్నాం. దేంట్లో, టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ బిలో రెండిట్లో తీసుకున్న తర్వాత వాటర్ ఇన్ బోత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్స్. నౌ పౌర్ 2 or 3 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. ఆ రెండిట్లో 2 or 3 drops అయోడిన్ సొల్యూషన్ ఏమంటున్నాడు. ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ అండ్ అబ్జర్వ్. మీరు రెండింటిని అబ్జర్వ్ చేయండి.
వై ఈస్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ కలర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్? ఇక్కడ ఎందుకు కలర్ చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు అనమాట. డిస్కస్ ద రిజల్ట్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ యువర్ టీచర్. ఈ రిజల్ట్ని మీ ఫ్రెండ్తో కానీ, మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్తో కానీ మీ టీచర్తో కానీ డిస్కస్ చేయమంటున్నాడు. ద సలైవా బ్రేక్స్ డౌన్ ద స్టార్చ్ ఇంటూ షుగర్స్. ఆ సలైవా అనేది బ్రేక్ డౌన్ చేస్తుంది దేన్ని? స్టార్చ్ని. ఎట్లాగా? షుగర్స్ లాగా. ఓకేనా? ద టంగ్ ఈజ్ ఎ ఫ్లెషీ మస్కులర్ ఆర్గన్. మన టంగ్ అనేది అంటే మస్కులర్ ఆర్గన్ అండి. ఫ్లెషీ మస్కులర్ ఆర్గన్ అటాచ్డ్ అట్ ద బ్యాక్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద బుక్కల్ క్యావిటీ. బుక్కల్ క్యావిటీ బ్యాక్లో ఎండింగ్ పాయింట్లో అనేది మన టంగ్ ఉంటుంది. ఆఫ్ ద బుక్కల్ క్యావిటీ. బుక్కల్ క్యావిటీకి ఎండ్లో ఉంటుందన్నమాట మన టంగ్. ఇట్ ఈస్ ఫ్రీ అట్ ద ఫ్రంట్ అండ్ కెన్ బి మూవ్డ్ ఇంటూ ఆల్ డైరెక్షన్. ఇది చాలా ముందు వైపు చాలాగా ఫ్రీగా ఉంటుందండి. అంటే మన స్పీడ్ మాట్లాడడానికి కారణం ఏంటంటే టంగ్ అనమాట. ఫ్రీగా ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్లో తిరగగలుగుతుంది టంగ్ అనేది. సరేనా? డూ యూ నో ద ఫంక్షన్ ఆఫ్ టంగ్? మీకు టంగ్ ఫంక్షన్ తెలుసా? వీ యూజ్ అవర్ టంగ్ ఫర్ టాకింగ్. మనము మాట్లాడడానికి మన టంగ్ యూజ్ చేస్తాం. బిసైడ్స్ ఇట్ మిక్స్డ్ సలైవా విత్ ద ఫుడ్ డ్యూరింగ్ చూయింగ్ అండ్ హెల్పింగ్ ఇన్ స్వాలోయింగ్ ఫుడ్. ఇది మన ఫుడ్ తీసుకుంటాం కదా, దాన్ని సలైవాతో మిక్స్ చేస్తుంది. మరియు ఇది మింగటానికి, అంటే ఫుడ్ మింగుతాం కదా మనం, మింగటానికి కూడా హెల్ప్ చేస్తుంది. వి ఆల్సో టేస్ట్ ఫుడ్ విత్ అవర్ టంగ్. మనము మన టంగ్తో టేస్ట్ కూడా చూస్తామండి. టేస్ట్ చూస్తాము మన టంగ్తో. ఇట్ హ్యాస్ టేస్ట్ బర్డ్స్ దట్ డిటెక్ట్ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్. వీ కెన్ ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ బై ద ఫాలోయింగ్ యాక్టివిటీ. మనము టంగ్లో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒక యాక్టివిటీ తీసుకొని చేద్దాము అని చెప్పారు. ఇక్కడ స్వీట్స్ అండ్ టూత్ డికే. స్వీట్స్ అండ్ టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోతాయి అన్నారు కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలాగ అవుతుంది. పిక్చర్ ఏలో ఉన్నట్టు అవుతుంది అనమాట ఫస్ట్. తర్వాత చిన్నగా ఇలా అయ్యిద్ది బీలో ఉన్నప్పుడు, తర్వాత సిలో ఉన్నప్పుడు, తర్వాత డీలో ఉన్నప్పుడు అనమాట. ఇలాగా మన పళ్ళు అయితే పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఇదేంటో చూద్దాం. నార్మల్లీ బ్యాక్టీరియా ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్. అంటే మామూలుగా బ్యాక్టీరియా ఉంటుంది మన మౌత్లో, బట్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. అది హార్మ్ఫుల్ కాదు అంతగా టు అస్, మనకి అంత హార్మ్ఫుల్ కాదు. హౌఎవర్ ఇఫ్ వీ డు నాట్ క్లీన్ అవర్ టీత్ ఆర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్, many harmful bacteria are begin to live and grown in it. అంటే మనము భోజనం తీసుకున్నప్పుడు మన టీత్ని కానీ మన నోరుని కానీ క్లీన్గా ఉంచుకోలేదంటే, ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత క్లీన్గా ఉంచుకోలేదంటే, మెనీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఆల్సో బిగిన్ టు లైవ్ అండ్ గ్రోన్ ఇన్ ఇట్. చాలా హార్మ్ఫుల్ అయిన బ్యాక్టీరియా అనేది మనకి లైవ్ అంటే ఉండడం, అండ్ గ్రోన్ ఇన్ ఇట్ అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దిస్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ ద షుగర్ ప్రెజెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ రిలీజ్ యాసిడ్స్ అనేది, ఆ బ్యాక్టీరియా అనేది యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సి చాప్టర్ 4 టు నో వాట్ యాన్ యాసిడ్ ఈజ్. మనం చాప్టర్ 4లో నేర్చుకుంటాం యాసిడ్ అంటే ఏంటో. ద యాసిడ్స్ గ్రాడ్యువల్లీ డ్యామేజ్ ద టీత్. యాసిడ్స్ అనేది మన టీత్ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ టూత్ డికే. దీన్ని టూత్ డికే అంటారు. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్, ఇట్ కాజెస్ severe tooth decay and in extreme cases result in
టూత్ లాస్. మనము దీన్ని పట్టించుకోకుండా కానీ అలానే ఉంటే ఖచ్చితంగా మనకి అంటే మన పళ్ళు అనేది పక్కనే ఉంటాయి కదండి. పక్కనే ఉన్నప్పుడు అంటే ఒక పన్ను పుచ్చిపోతే ఆ పక్కన ఉన్న పన్నుకి అంటే తగిలిద్ది అనమాట అది టూత్ డికే అనేది. అండ్ ఎక్స్ప్లెయిన్ కాసెస్ రిజల్ట్ ఇన్ ద టూత్ లాస్. మనం అది పట్టించుకోకుండా ఉంటే టూత్ లాస్ కూడా అవ్వచ్చు, అంటే పళ్ళని లాస్ అయిపోవచ్చు. చాక్లెట్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ products are the major culprits of tooth decay. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అంటే అదర్ షుగర్కి సంబంధించిన ఇలాంటివన్నీ మేజర్ కాల్ప్రిట్స్ ఆఫ్ టూత్ డికే. టూత్ డికేకి చాలా ముఖ్యమైన అంటే వస్తువులండి. Therefore, one should clean the teeth with a brush or dental floss, a special strong thread which is moved between two teeth to take out trapped of food particles at least twice a day and rinse the mouth and every meal. Also, one should not put dirty fingers or any unwashed objects in your mouth. ఇక్కడ ఏం చెప్తుందంటే రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోమని, అంటే మౌత్ని క్లీన్గా ఉంచుకోమని, మరియు రైన్స్ చేయండి మౌత్ని ఆఫ్టర్ ఎవ్రీ మీల్, అంటే తిన్న తర్వాత మన మౌత్ని రైన్స్ చేయాలండి. ఆల్సో వన్ షుడ్ నాట్ పుట్ డర్టీ ఫింగర్స్ ఆర్ ఎనీ అన్వాష్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మౌత్. మన మౌత్లో ఏదైనా దట్టి ఫింగర్స్ అంటే మురికి చేతులు కానీ ఆర్ ఎనీ అన్వాష్డ్ అంటే కడగని ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ మౌత్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే దానికి బ్యాక్టీరియా ఉంటుంది కదా, మళ్ళీ ఆ బ్యాక్టీరియా వెళ్ళి మన టూత్కి అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ కిందకు వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా టంగ్లో, ఇవి అయితే టేస్ట్ బర్డ్స్ అనమాట. రీజియన్స్ ఆఫ్ టంగ్ ఫర్ డిఫరెంట్ టేస్ట్ బర్డ్స్. ఇక్కడ టేస్ట్ బర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఈ పని చేస్తేనే మనం టేస్ట్ చూడగలం. పొజిషన్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ బై ద ఫాలోయింగ్ యాక్టివిటీ. మనము ఇప్పుడు చూసే యాక్టివిటీలో టేస్ట్ బర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. యాక్టివిటీ 2.4 ప్రిపేర్ ఏ సెపరేట్ సింపుల్ ఈచ్ ఆఫ్. అంటే ఇప్పుడు మేము చెప్పేవన్నీ రెడీగా ఉంచుకోండి, అంటే ప్రిపేర్ చేయండి అని అర్థం. షుగర్ సొల్యూషన్ అంటే షుగర్ సొల్యూషన్, కామన్ సాల్ట్ సొల్యూషన్ అంటే నార్మల్ సాల్ట్లో సొల్యూషన్ అంటే ఏం లేదండి. షుగర్ సొల్యూషన్ అంటే షుగరు ప్లస్ వాటర్ అంతే. కామన్ సాల్ట్ సొల్యూషన్ అంటే కామన్ సాల్ట్ మామూలుగా మనం కూరలలో వాడతాం కదా, సాల్ట్ ప్లస్ వాటర్ అండి. థర్డ్ది లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ జ్యూసు. తర్వాత జ్యూస్ ఆఫ్ క్రష్డ్ నీమ్ లీఫ్ ఆర్ బిట్టర్ గాడ్. మనం ఏం జ్యూస్ అంటే క్రష్డ్ నీమ్ ట్రీ తెలుసా, అంటే వేపాకు చెట్టు తెలుసు కదండి. ఆ వేపాకు చెట్టు యొక్క ఆకులు తీసుకొని వాటిల్ని బాగా దంచి దాంతో ఈ జ్యూస్ని తయారు చేయమంటున్నారు. లేకపోతే మన కాకరకాయ ఉంటుంది కదండి, కాకరకాయని తీసుకొని దాన్ని జ్యూస్ లాగన్నా చేయమన్నారు, అంటే బెటర్గా ఉండాలన్నమాట. బ్లైండ్ ఫోల్డ్ one of your classmate and ask her or him to take out the tongue and keep it the straight and flat position. ఇక్కడ మీ క్లాస్మేట్లో ఎవరికైనా కళ్ళు అంటే కళ్ళు గంతులు ఆడేటప్పుడు కళ్ళు కట్టేస్తాం కదండి, అలాగా కట్టేసి అంటే అడగాలి ఆమెను లేకపోతే అతనిని అడిగి to take out the tongue and keep it straight and flat position. వాళ్ళ టంగ్ని స్ట్రైట్గా పెట్టమని చెప్పేసి
మనమైతే చెప్పాలి. యూజ్ ఏ క్లీన్ టూత్ పిక్. ఏదైనా క్లీన్గా ఉండే స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తీసుకొని టు పుట్ ద అబోవ్ శాంప్లన్స్ ఆన్ ద బై ఆఫ్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద టంగ్ యాజ్ ఎ షోన్ ఇన్ ఫిగర్ 2.6. యూజ్ ద ఏ న్యూ టూత్ పిక్ ఫర్ ఈచ్ శాంపుల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము పైన తయారు చేసుకున్నాం కదండి కొన్ని సొల్యూషన్స్, అవి అయితే కొంచెం స్పూన్లో తీసుకొని వాళ్ళ టంగ్ మీద డిఫరెంట్ పొజిషన్స్లో వేయాలండి. అప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి టేస్ట్ బడ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఆస్క్ ద క్లాస్మేట్ విచ్ ఏరియాస్ ఆఫ్ ద టంగ్ కుడ్ డిటెక్ట్ ద స్వీట్, సాల్టీ, సోర్ అండ్ బిటర్ సబ్స్టెన్సెస్. వాళ్ళని అడగాలి. అంటే ఇప్పుడు కళ్ళు గంతలు కట్టుకొని నుంచున్నారు కదా, వాళ్ళు మనం వేస్తాం కదా, డిఫరెంట్ పొజిషన్స్లో వేస్తాం మనం. వాళ్ళని అడగాలి ఎక్కడ సోర్ ఉంది, స్వీట్ ఉంది, సాల్టీ ఉంది, బిట్టర్ ఉంది, ఇలాగా టేస్ట్ని అడగాలన్నమాట. నౌ రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ లేబుల్. అంటే ఇంకా 5th పాయింట్ ఏంటంటే చెప్పింది అంటే, దాన్ని అబ్జర్వ్ చేసి ఒక బాక్స్ లాగా రాయమంటున్నారు అనమాట. 2.6లో ఫిగర్ 2.6 లాగా రాయమంటున్నారు అనమాట. రిపీట్ దిస్ యాక్టివిటీ విచ్ అదర్ క్లాస్మేట్. దీన్నే యాక్టివిటీని ఏదైనా ఇంకో అదర్ పర్సన్ అంటే అదర్ క్లాస్మేట్తో చేయమంటున్నారు అనమాట. ద ఫుడ్ పైప్ ఆర్ ఐసోఫాగస్. ద స్వాలింగ్ ఫుడ్ పాస్డ్ ఇన్ టు ద ఫుడ్ పైప్ ఆర్ ఐసోఫాగస్. ఫుడ్ పైప్ ఐసోఫాగస్ అంటే మీకు తెలుసండి. ఫుడ్ పైప్ ఐసోఫాగస్ అంటే నేను ముందే చెప్పాను. ఆ ఫుడ్ పైప్ మనం తీసుకున్న ఫుడ్ని స్టమక్లోకి పంపించేదాన్ని ఫుడ్ పైప్ ఆర్ ఐసోఫాగస్ అంటారు. ఇదిగోండి ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి, ఐసోఫాగస్. అది స్టమక్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ని చిన్నగా మన స్టమక్లోకి పంపిస్తుంది. ద మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద ఐసోఫాగస్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. చూడండి, ఎలిమెంటరీ కెనాల్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఐసోఫాగస్ ఫుడ్ని స్టమక్లో పంపిస్తుంది. తర్వాత అండ్ ద చెస్ట్. The food pipe runs along the neck and the chest. Food in pushed down by movement of the wall of the food pipe. Actually, this movement takes place throughout the alimentary canal and pushed the food downwards. ఈ ప్రాసెస్ అనేది ఎట్లా జరిగిద్దంటే, ఈ ఫుడ్ పైపు ఎక్కడ ఉంటుందంటే నెక్ నుంచి చెస్ట్ దగ్గరగా ఉంటుంది. ఫుడ్ ఈజ్ పుష్డ్ డౌన్ బై ద మూమెంట్. ఆ ఫుడ్ని స్టమక్లోకి అయితే చిన్నగా పుష్ చేస్తూ తీసుకెళ్తుందండి. మూమెంట్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఫుడ్ పైప్లో వాల్స్ ఉంటాయండి. ఆ వాల్స్ చిన్నగా ఫుడ్ని స్టమక్లోకి పంపించేస్తాయి. At the times the food is not accepted by our stomach and is vomited out. Recall the instance when you vomited after eating and think of the reason for the discuss with your parents and teachers. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా ఐసోఫాగస్. తర్వాత స్టమక్. ద స్టమక్ ఈజ్ ఎ థిక్ వాల్డ్ బ్యాగ్. ఇది స్టమక్ అంటే ఏంటంటే థిక్ వాల్స్ ఉంటాయన్నమాట ఆ బ్యాగ్ అని. షేప్ ఈజ్ లైక్ ఏ ఫ్లాటెడ్ జే. అంటే దీని షేప్ ఎలా ఉంటుందంటే స్టమక్ షేపు జే లాగా ఉంటుందంట అండి. అండ్ ఇట్ ఈజ్ ద విడ్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇట్ రిసీవ్స్ ఫుడ్ ఫ్రమ్ ద ఫుడ్ పైప్ అండ్ at once and open into the small intestine at the other. ఫుడ్ పైప్కి ఇది ఓపెన్గా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్స్కి ఎండ్గా ఉంటుంది అన్నమాట. స్టమక్ అంటే దాని సైజ్ లాగా చెప్తున్నారనమాట. స్మాల్ ఇంటెస్ట్కి ఏమో ఎండ్ అయిపోయింది స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్కి ఏమో ఫుడ్ పైప్కి ఏమో స్టార్ట్ అవుతుంది అనమాట. ద inner lining of the stomach secreted mucus, hydrochloric acid and digestive juices. స్టమక్ లోపల ఏమేమి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారంట. సీక్రెట్ మోసియస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్.
The muscular protects the lining of the stomach. The acid kills many bacteria that enter along with the food and makes the medium in the stomach acidic and helps the digestion juices to act. The digestive juices break down the proteins. Digestive juices అనేది ప్రోటీన్గా బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. తర్వాత స్టమక్ తర్వాత ద స్మాల్ ఇంటెస్టైన్. ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ హైలీ కాయిల్డ్ అండ్ ఈజ్ అబౌట్ 7.5 meters లాంగ్. మన స్మాల్ ఇంటెస్టైన్ అనేది 7.5 meters లాంగ్ ఉంటుందండి. ఇట్ రిసీవ్డ్ secretions ఫ్రమ్ ద liver and the pancreas. Besides, its walls also secreted juices. The liver is a reddish brown gland situated in the upper part of the abdomen on the right side. స్మాల్ ఇంటెస్టైన్ అనేది 7.5 meters లాంగ్ ఉంటుందండి. అండ్ తీసుకుంటుంది సెక్రేషన్స్ ఫ్రమ్ ద లివర్ అండ్ ద ప్యాంక్రియాస్. సెక్రెట్స్ అన్నాం కదండి ఇందాక, వాటిని లివర్ నుంచి ప్యాంక్రియాస్ తీసుకుంటుందండి సెక్రెట్ జ్యూసెస్ని. ద లివర్ ఈజ్ ఏ రాడిష్ బ్రౌన్ గ్లాండ్. ఇది లివర్ అనేది రాడిష్ కలర్లో ఉంటుంది. అది ఒక గ్లాండ్ అండి, గ్లాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ ఆన్ ద రైట్ సైడ్లో అనేది అప్పర్ పార్ట్లో అనేది ఉంటుందండి. ఇది రాడిష్ అంటే లివర్ రాడిష్ కలర్లో ఉంటుందండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. ఇది లివర్ అనేది గ్లాండ్ అండి, లార్జెస్ట్ గ్లాండ్ అండి మన బాడీలో. ఇట్ సెక్రెట్స్ బైల్ జ్యూసెస్. ఇది బైల్ జ్యూసెస్ని చేస్తారనమాట. దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద సాక్ కాల్డ్ గాల్ బ్లాడర్. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో లివరు గాల్ బ్లాడర్లో సెక్రెట్ జ్యూసెస్ని అలాగా స్టోర్ చేస్తుందని. ఇదిగోండి ఇక్కడ వచ్చింది బైల్ జ్యూస్. దట్ ఈస్ స్టోర్డ్ సాక్ కాల్డ్ ద గాల్ బ్లాడర్. ద బైల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఈ బైల్ జ్యూసెస్ అనేవి డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండి. ద ప్యాంక్రియాస్ ఇస్ ఎ లార్జ్ cream colored gland located just below the stomach. ఇది ప్యాంక్రియాస్ అనేది లార్జ్ స్కిన్ కలర్డ్ గ్లాండ్ అండి. స్కిన్ కలర్లో ఉండే గ్లాండ్ అనేది పొడుగ్గుంటుంది. స్టమక్ కిందే ఉంటుందండి ప్యాంక్రియాస్. ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ acts on carbohydrates, fats and proteins and changes them into simpler forms. ఈ ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుందంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ద్వారా వీటిని సింప్లర్ ఫార్మ్స్ లాగా డివైడ్ చేస్తాయండి. The partly digested food now reaches the lower part of the small intestine where the intestinal juices complete the digestion of the all components of the food. The carbohydrates gets broken into simple sugar such as glucose. కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రోక్ అవుతాయి. ఎలాగంటే సింపుల్ షుగర్స్ లాగా, అంటే గ్లూకోజ్ లాగా అనేది బ్రోకెన్ డౌన్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లైకరోల్. ఫ్యాట్స్ అనేవి ఎలా బ్రోక్ అవుతాయి అంటే ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లైకరోల్ లాగా. అండ్ ప్రోటీన్స్ ఇంటూ అమినో యాసిడ్స్. ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ లాగా బ్రేక్ డౌన్ అవుతాయి. అబ్జార్ప్షన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ద డైజెషన్ ఫుడ్ కెన్ నౌ pass into the blood vessels in the wall of the intestine. This process is called absorption. The digestion food pass అయ్యింది దేని ద్వారా? బ్లడ్ వెజల్స్ ద్వారా. ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్
దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అబ్జర్ప్షన్. ఆ ఫుడ్ని తీసుకోవడం దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్. ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ థౌసండ్ ఆఫ్ ఫింగర్ లైక్ అవుట్ గ్రోత్. దీస్ ఆర్ కాల్డ్ విల్లీ. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఆ విల్లీ అనేది ఆ న్యూట్రియన్స్ని తీసుకొని ఫింగర్స్ లాగా ఉంటాయి. ఆ విల్లీ అనేది న్యూట్రియన్స్ తీసుకొని బ్లడ్ బాడీ మొత్తం పంపించిద్ది ఆ న్యూట్రియన్స్ని అని చెప్పాను కదండి, అదే విల్లీ. ఇక్కడ దాన్ని విల్లీ అంటారండి. ఫింగర్స్ లాగా ఉంటాయి. దీన్ని సింగులర్ విల్లీస్ అని కూడా అంటారు. కెన్ యూ గెస్ ఆఫ్ ద రోల్ విల్ కూర్ ఇంటెస్టైన్? ఇది ఇంటెస్టైన్లో ఉంటుందండి, స్మాల్ ఇంటెస్టైన్లో. ఓకేనా? మిగిలిన లెసన్ ఇంకా కొంచెమే ఉంది, అది రేపు చెప్పుకుందాం. బాయ్ అండి.